సృష్టిలో దుష్టశక్తులు విర్రవీగినప్పుడు విష్ణుమూర్తి దశావతారాలుగా అవతరించి ధర్మాన్ని రక్షిస్తాడు. మత్స్యావతారం విష్ణువు యొక్క మొదటి అవతారం. మత్స్య అంటే సంస్కృతంలో చేప. సత్యయుగంలో మానవులు ధర్మాన్ని కోల్పోయి పతనమయ్యారు. దేవతలు ప్రళయాన్ని సృష్టించి సృష్టిని మళ్ళీ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు. విష్ణువు బ్రహ్మదేవునికి వేదాలు ఇచ్చి కొత్త సృష్టిని మొదలుపెట్టమని చెప్పాడు. అయితే బ్రహ్మదేవుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆయన ముక్కు నుండి పుట్టి వేదాల్ని దొంగలించి సముద్రంలో దాచాడు. ఇకెప్పుడు సత్యవ్రతుడు అనే రాజు విష్ణుమూర్తికి భక్తితో పూజలు చేస్తూ దేవుని దర్శనానికి తపస్సు చేశాడు. ఒకరోజు ఉదయకాలంలో రాజు నదిలో స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో అతని చేతిలో ఒక చిన్న చేప చిక్కింది. ఆ చేప ఇలా మాట్లాడింది: రాజా, నన్ను రక్షించండి. నేను చిన్న జీవిని, ఇతర చేపలకు ఆహారంగా మారుతాను అని వేడుకుంది. రాజు ఆ చేపను ఇంటికి తీసుకెళ్ళి ఒక చిన్న గిన్నెలో ఉంచాడు. ఆశ్చర్యకరంగా ఆ చేప వేగంగా పెరిగి పెద్దదైంది. రాజు దాన్ని కొండలోనూ తర్వాత చెరువులోనూ ఉంచాడు. చివరికి అది సముద్రం వరకు పెరిగింది. రాజు ఆశ్చర్యపడి ఆ చేప ముందు నమస్కరించాడు. ఆ సమయంలో ఆ చేప తన అసలు స్వరూపాన్ని వెల్లడించింది. అది స్వయంగా శ్రీ మహావిష్ణువు అని తెలిపింది. ఆపై మత్స్యావతారం రూపంలో విష్ణుమూర్తి రాజుతో మాట్లాడుతూ, రాబోయే కాలంలో ఒక మహాప్రళయం కలుగుతుంది. ఈ ప్రళయంలో ప్రపంచం మొత్తం నీటితో నిండిపోతుంది. నేను నీకు ఒక తెప్పను పంపుతాను. నీవు ఆ తెప్పలో అన్ని జాతుల జంతువులను, వృక్ష బీజాలను మరియు వేదాలను భద్రపరచాలి అని ఆదేశించాడు. ప్రళయం సమీపించినప్పుడు సత్యవ్రతుడు మత్స్యుడు చెప్పినట్లు చేశాడు. ప్రళయం వచ్చినప్పుడు మత్స్యావతారం తెప్పను, వస్తువులను రక్షిస్తూ రాజును మరియు ఇతర జీవరాశులను కాపాడి కొత్త సృష్టికి దారి తీసింది. విష్ణువు మత్స్యావతారంలో అవతరించినప్పుడు వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడి నుంచి రక్షించడంతో పాటు మహాప్రళయం అనే విపత్తు నుండి మానవాళిని కూడా కాపాడాడు. ఈ కథ మానవులకు ధర్మం, ప్రకృతి రక్షణ మరియు సృష్టిలో ప్రతి జీవి విలువను గుర్తు చేస్తుంది. మత్స్యావతారం ప్రభువు యొక్క కరుణ మరియు భక్తుల రక్షణకు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది.